వర్మ గారు ఉమ్, ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గత ఆయన ముఖ్యమంత్రి టర్మ్లో 2014 నుంచి 19 వరకు ఎలా మీడియాతో ఎంత దగ్గరగా ఉంటారు, ఎలా మాట్లాడతారో మనం చూసాం. ఉమ్. చాలా మీడియా ఫ్రెండ్లీ సీఎం ఆయన. మీరు చెప్పేదేమో 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పోలిక చెప్పారు. నేను చాలా కాబట్టి సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు అయింది అంటున్నాను ఈ దృశ్యాన్ని చూసి. అదే ఉమ్, అదే అంటుంది. కాబట్టి మీరు ఆ దృశ్యాన్ని మర్చిపోండి. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పాలనా దృశ్యం, ముఖ్యమంత్రి ఎలా ఉంటారు ఏంటి అని. ఇంకా ఇప్పుడు 10 ఏళ్ల మర్చిపోవాల్సిందేనా? నుంచి ఇప్పుడు మర్చిపోవాల్సిందే కదా. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని కూడా మీరు చూస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కావాలని మనం ఇంకా చూడొచ్చు మనం ఈ ప్రధానమంత్రిని. 5 ఏళ్ళు అయితే ఉండరని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు. అందుకని ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉమ్, చాలా స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పినటువంటి అంశం ఏమిటంటే, తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. అందుకు ఓ, ఏమిటి ఎలా అనేది మా ప్రభుత్వము స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్ళిద్దని స్పష్టం. అదేమిటి అని అంటే, ఒక 7 శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసి గత ప్రభుత్వ హయాంలో ఏం అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ప్రభుత్వ ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగమైంది, ఏ విధంగా గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడింది, ఇవన్నిటిని ప్రజలకు తెలియజేయటానికి శ్వేతపత్రం. ఒకటి కేవలం శ్వేతపత్రాలు విడుదల చేసి వదిలేయటమా, లేదు అని అంటే మరి తప్పులు జరిగినాయి, అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగినాయి అన్న తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వంలో వాళ్ళు ఇలా చేశారంటే కుదరదు కదా. ఆ అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి వాళ్ళ మీద ఏం చేయాలి? దర్యాప్తు చేయాలి ఖచ్చితంగా. బహుశా దర్యాప్తు కూడా ఉంటుంది. ఇప్పుడు గనుల శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే గనుల శాఖ ఎండీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో సోదాలు, ఆఫీసుల్లో సోదాలు, కొన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి సమాచారాల సేకరణ, ఫైళ్లు స్వాధీనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అందుకని ఇసుక, మద్యము, మైన్స్, తర్వాత పోలవరానికి సంబంధించినటువంటి విషయాన్ని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఆ భూములు అమ్మి ఉంటారు, భూములు అమ్మటమో తాకట్టు పెట్టడమో ఏదో వ్యవహారం ఉంటాడు. తర్వాత ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి విషయంలో అప్పులు వ్యవహారం ఏంటి, మరి తప్పులేంటి, దీనికి సంబంధించిన కుంభకోణాలు ఏంటి, దాని మీద దర్యాప్తులు జరిపి దానికి సంబంధించినటువంటి బాధ్యుల మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి దానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కేసులు నమోదు చేసిన తర్వాత ఏం చేస్తారు? ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు, కోర్టు ముందు నిందితులుగా నిలబెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇది కక్ష సాధింపు అని అనటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తప్పు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఏం దీనికి ఏమంత భిన్నంగా చేశాడా? జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఇదే. ఏం చేశాడు? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మొత్తము కాంట్రాక్టర్లకు తమ అనుయాయాలు తెచ్చుకున్నారు, అలా అక్రమాలు జరిగాయి. ఎక్కువగా దీన్ని కాంట్రాక్టులు పెంచి దీన్ని ఇచ్చారు. అందుకని రివర్స్ టెండరింగ్ అనేటువంటి పేరుతో మరి చేసి కాంట్రాక్టర్లు మార్చేటువంటి ప్రయత్నం కూడా ఆయన పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇదేగా. గత ప్రభుత్వం మీద, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా చెప్పింది. అదేవిధంగా అమరావతి విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది అనేటువంటి దాని మీద అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ కొన్ని కేసులు నమోదు చేయటం. అదేవిధంగా అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎవరు ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మీద వాళ్ళు కేసులు నమోదు చేయటం, ఇవన్నీ ఏమి తేలాయి వ్యవహారం, ఇవన్నీ అది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇంకా కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదండి. ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, లేకపోతే ఎవరైతే టార్గెట్ల కింద అయ్యారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్లు చాలా షార్ట్ పీరియడ్లో అంతాయట. నిజమేనా? మీకు వచ్చిందా టాకు? ఇది రిటర్న్ గిఫ్ట్లు కాదండి. నేనంటాను ఇది ఒక మంచి పరిణామం అని నేను అంటాను. ఎందుకు అనంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని ఏది, మేము తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయాల అక్రమాలన్నిటి వెలికి తీస్తాం, మేము నిజాయితీ ఉన్నాం, ప్రజల ధనం దుర్వినియోగం కాదు, వాళ్ళు ఎలా చెప్పారో వీళ్ళు కూడా అదే కదా చెప్తుంది. కాబట్టి ఇది జరగాలి అని నేను అంటాను. ఎవరి కోసం జరగాలి? ఈ అన్యాయాల అక్రమాలు జరిగితే, ప్రజాధనం దుర్వినియోగం జరిగితే ఎవరికి నష్టం అండి? ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, ప్రజల ధనం కదా ఇది. వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులు ఉంటే ఉండనియండి, అది ప్రజలకు మంచిదే. ఇద్దరు కలిసి, ఇద్దరుకైనా ఒకటే కుమ్మక్క అయితే
వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు వీళ్ళు పరిపాలన ఉన్నట్టు వాళ్ళు దోచుకుంటుంటే కామ్గా ఉంటే అది ఎవరికి నష్టం? ప్రజలకే నష్టం. ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటువంటి దానికి అవకాశం ఉండదు, ప్రజాధనం దోచుకునే దానికి అవకాశం ఉండదు. ఓకే. కనీసం ఈ విధమైన కక్ష సాధింపు వల్ల అయినా సరే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెలికి తీసుకోవటం అనేటువంటిది మంచి పరిణామేగా. ఒకవేళ కక్ష సాధింపు వల్ల కేసులు పెడతారండి. కేసులు పెడితే నిజంగా గిన తప్పు చేయకపోతే, అన్యాయం అక్రమం జరగకపోతే, ఆధారాలు లేకపోతే కోర్టుల దగ్గరేమో అరెస్ట్ చేయొచ్చు, పోలీసులు తమ చేతుల్లో ఉంటారు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. కోర్టుల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఓకే. అవి ప్రూవ్ అవ్వాలి కదా. ఓకే. కాబట్టి ఈ విధమైనటువంటి కేసులు వ్యవహారము ప్రజాధనానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం తప్పులు చేసినా సరే శ్వేతపత్రాలు విడుదల చేయటం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతవరకే ఆగకూడదు. ఓకే. ఈ ప్రభుత్వం ఒకవేళ ఏం చేయాలి, శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వాలు ఆ తప్పులు చేశాయి కాబట్టి పోలవరం పూర్తి కావటం లేదు, అందుకనే ఆలస్యం అవుతుంది, మేము ఇప్పుడు పూర్తి చేయడానికి ఇప్పుడు వీళ్ళు చేయాల్సినటువంటి అర్జెంట్ పని ఏంటంటే, నా ఉద్దేశంలో అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఒకవైపున శ్వేతపత్రం రిలీజ్ చేసి పోలవరానికి సంబంధించినటువంటి నష్టము ఆలస్యానికి కారణాలు చెప్తూనే ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి నిధులు తెచ్చుకోవటం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చెయ్యాలి. అవి చెయ్యకుండా కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ అంతవరకే పరిమితం అయ్యి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడిపితే మాత్రం ఈ ప్రభుత్వం కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. గత